రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాలని నిర్ణయించింది. అది మన వార్డులో లేదు కావున దాని గురించి ఇప్పుడు మనం చర్చించుకోవట్లేదు. రెండోది రైతు భరోసా. రైతు భరోసా అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఉండి పంట పండించే వాటికి మాత్రమే గవర్నమెంట్ సంవత్సరానికి 12,000 ఇవ్వాలని చెప్పేసి ఆ స్కీమ్ కూడా పెట్టింది. అది కూడా ఇప్పుడు మనకు ఉన్న వాళ్ళు వేయడం వాళ్ళు వచ్చారు. ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకు ఎవరికైతే 12,000 రాదు అనుకుంటున్నారో వాళ్ళకు కూడా అప్లికేషన్ ఇవ్వచ్చు. ఇక థర్డ్ మెయిన్ కొత్త రేషన్ కార్డు. కొత్త రేషన్ కార్డుల విషయం ఏంటంటే ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాటు చేస్తున్నాము. మీ సేవ ద్వారా రేషన్ కార్డులో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు వార్డు సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాటు చేస్తున్నాము. అంటే యాడింగ్. అదే కాకుండా ఎవరైనా కొత్త దరఖాస్తులు ఇవ్వాలనుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేస్తాము. అదేవిధంగా ఈరోజు వార్డు సభకు హాజరు కాలేని వారు మున్సిపల్ ఆఫీస్లో ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు ఇవ్వవచ్చు. వీటిని కూడా పరిశీలన చేయబడుతుంది. ఇందిరమ్మ ఇల్లు. గత వార్డు సభలో మన వార్డులో ఇల్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాము. అటు దరఖాస్తులను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులు, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఈ వార్డులో 2 ఉన్నాయి. ఒక రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు. అయితే మీరు ప్రజాపాలనలో చాలా మంది ఇల్లు లేదు అని చెప్పేసి దరఖాస్తు చేశారు. అయితే అందులో ఏం జరిగిందంటే వాళ్ళు గవర్నమెంట్ నుంచే ఫిల్టర్ చేసి మన 11వ వార్డుకు రేషన్ కార్డు మాత్రము 21 వారు అర్హులు అని చెప్పేసి మాకు లిస్ట్ వచ్చింది. ఆ 21 మంది ఎవరెవరు అర్హులు వాళ్ళ ఇంటికి పోయి కూడా నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. స్వయంగా నేనే వెళ్ళిన. ఒకసారి ఆ 21 మంది పేర్లు జనవరి నుండి 4 పథకాలు అమలు చేయబోతుంది. ఈ పథకాల వివరాలు వార్డులో మనందరికీ తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి వార్డు సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన వార్డులో నివసిస్తున్న అర్హులైన అందరూ వార్డు లబ్ధిదారులకు